భార్య భర్తల మధ్యలో సాతాను కలిగించేది నాది నీది, నా వాళ్ళు నీ వాళ్ళు, నా మాట నెగ్గాలి నా మాట నెగ్గాలి, నేను వీళ్ళని ప్రేమిస్తా అని ఈ తేడాలు సాతాను కలిగిస్తూ ఉంటాడు అన్నమాట. ఇస్సాకు రెబ్కా ఇద్దరిని చూస్తే వాళ్ళకి నా కొడుకు పెద్దోడిని నేను ప్రేమిస్తా, రెబ్కా ఏమో చిన్నోడిని నేను ప్రేమిస్తా. ఇప్పుడు ఆశీర్వాదాలు అనేది ఇద్దరికి ఇవ్వాలి కదా. ఇస్సాకు చూడండి, పెద్దోడా నువ్వు వెళ్ళి మంచి కూర పట్టుకొని రారా, ఆశీర్వాదాలన్నీ నీకు ఇస్తానన్నాడు. అన్యాయం కదా అది. చిన్నోడికి కూడా ఇవ్వాలిగా. చిన్నోడిని కూడా పిలిచి ఒరే చిన్నోడా నీకు కూడా కొన్ని ఆశీర్వాదాలు ఇస్తారా, నువ్వు కూడా ఏదన్నా కూర వండుకొని రారంటే బాగుండేది. పెద్దోడినే అన్నాడు, పెద్దోడికే చెప్పాడు. ఏమింది ఆ మాట, ఉరి 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 పెద్దోడికి ఇచ్చేస్తాడు ఆశీర్వాదాలన్నీ. ఒరే చిన్నోడా నువ్వు రారా, నువ్వు వెళ్ళి ఒక మంచి తీసరా మాంసం తీసరా, నేను వండి పెడతా తీసుకెళ్ళి. చూసారండి, ఇద్దరు తేడాగా ప్రేమించడం ద్వారా భార్య భర్తలుగా ఉన్నటువంటి వారు తేడాగా ఆలోచించారనుకో. ఒక కుటుంబంలో చిన్నోన్న ఒక రకంగా, పెద్దోన్న ఒక రకంగా, వాళ్ళని ఒక రకంగా, వాళ్ళని ఒక రకంగా, వీళ్ళ బంధువులను ఒక రకంగా, వాళ్ళ బంధువులను ఒక రకంగా. మా నాన్నెంతో మీ నాన్న అంతే, మా అమ్మ ఎంతో మీ అమ్మ అంతే. పురుషుడు అలా అనుకుంటే స్త్రీ అలా అనుకుంటే, స్త్రీ అలా అనుకుంటే పురుషుడు అలా అనుకుంటారు. అలా అనుకోలేదనుకోండి, అది చాలా గలిబిలండి, గందరగోళం, గొడవలు, ఇబ్బందులు. ఈ ఇస్సాకు రెబ్కా మనకు మంచి పాఠం అన్నమాట ఈ విషయంలో. సాతాను వేసేటటువంటి ఒక బాణం ఇది. ఏ బాణమో తెలుసా? ఈ తేడాలనే బాణం. ఒక కుటుంబంలోనే పార్టీల వారీగా మాట్లాడుకుంటారు. అసలు పార్టీలు అనేది కుటుంబంలోకి రాకూడదు. బయట ఏ విధంగా నన్ను ఉండవచ్చు, కుటుంబంలో పార్టీలు వారి పెట్టుకొని తన్నుకునే వాళ్ళు ఉన్నారు, నరుక్కున్న వాళ్ళు ఉన్నారు తెలుసా. మా పార్టీ గొప్ప అంటే మా పార్టీ గొప్పని నరుక్కున్న వాళ్ళు, చంపుకున్న వాళ్ళు ఉన్నారండి. సొంత అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, కుటుంబంలో వాళ్ళు. ఎంత తేడా వచ్చేస్తాం చూడండి. సాతాను పెట్టేది ఇదంతా, సాతాను పెట్టే చిచ్చు. కుటుంబం కలిసి ఉంటే, ఐకమత్యంగా ఉంటే ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. అది కలిగించకుండా ఉండటానికి సాతానేసే ఎర్రలు ఇవన్నీ, వాడు పన్నే ఉరులు, వాడు వేసే బాణాలు. ఇది గుర్తుపెట్టుకోవాలి క్రైస్తవులారా, క్రీస్తుని నమ్ముకున్నటువంటి భార్య భర్తలారా. ప్రాముఖ్యంగా మీరు ఈ విషయాన్ని గమనించి జాగ్రత్తగా ఉండండి, ఐకమత్యంగా ఉండండి. అందరూ సమానమే. నా తల్లి, నా తండ్రి, నా అత్త, నా మామ, నా చెల్లెలు, నా ఆడబిడ్డ, నా మరదలు, నా బావ, పురుషులు కానీ స్త్రీలు కానీ. ఈ ఐకమత్యం అనేది చాలా ప్రాముఖ్యం.